తరువాత రమణులు వారు పైన ఉన్న విరూపాక్ష గుహ వీధుల్లో ఆ అరుణాచలం కొండలలో తపస్సు ప్రారంభం చేశారు. అప్పుడే ఒక అదృష్టం జరిగింది. తిరువణ్ణామలైలో గణపతి దేవాలయంలో పళనిస్వామి అనే ఒక మహానుభావుడు ప్రతిరోజు గణపతి సేవ చేస్తూ ఉండేవాడు. ఒక రోజున ఆ ఊళ్ళో ఉండే ఒక పెద్దాయన అన్నాడు, "గణపతి సేవ చేస్తే నీకేమి వచ్చింది? మహానుభావుడు సద్గురువు అయిన ఆయన సేవ చేసుకో వెళ్ళి" అని చెప్పాడు. ఆయనకి ఏమైనా కావాలంటే క్రిందికి వెళ్ళి కాస్త అన్నం తెచ్చిపెట్టడం, ఇలాంటి పనులు చేసిపెట్టు అని చెప్పాడు. అంటే పళనిస్వామి వెళ్ళి ఆయనను చాలా గొప్పగా సేవించాడు. రమణులు కొండపైన ఉన్న విరూపాక్ష గుహలో ఉండేవారు. అక్కడ జటాస్వామి అని ఒక ఆయన ఉండేవాడు. భగవాన్ రమణులు విరూపాక్ష గుహకు వచ్చినప్పటి నుండి ఆయన నిజమైన జ్ఞాని అని అందరూ ఆయన దర్శనం చేయడానికి వెళుతున్నారని రమణుల మీద జటాస్వామికి కోపంగా ఉండేది. అక్కడకు వచ్చిన వాళ్ళందరినీ భయపెట్టడానికి ఆయన పైన గుహ మీద నుండి పెద్ద పెద్ద బండలు దొర్లించేవాడు. కొండ కదులుతోంది, బండలు పడుతున్నాయి, చచ్చిపోతాము అని భయపడి అందరూ తిరిగి వెళ్ళిపోతూ ఉండేవారు. ఆయన ఇలా బండలు దొర్లిస్తుంటే ఒక రోజున రమణ మహర్షి వెనుక నుంచి వెళ్ళి చేయి పట్టుకున్నాడు. పట్టుకుని ఎందుకు చేస్తున్నావు అన్నట్టుగా సైగ చేసి అడిగాడు. అడిగితే వాడొక వికటాట్టహాసం చేసి అసలు నీవు ఏమి చేస్తావో చూద్దామని ఈ బండలను సరదాకి తోశాను అన్నాడు. అక్కడే ఇంకొక స్వామి ఉండేవాడు. ఎవరైనా రమణ మహర్షి దర్శనమునకు వెళుతుంటే వాళ్ళతో రమణులను తానే అంతటి వాడిని చేసి తీర్చిదిద్దానని, గురుకట్నం ఏమైనా ఉంటే తనకివ్వవలసినదని చెప్పి భక్తుల దగ్గర డబ్బులు పుచ్చుకునేవాడు. ఈ విషయం రమణ మహర్షి దర్శనమునకు వచ్చే వాళ్ళందరికీ తెలిసిపోయి ఆఖరున ఒక రోజున ఈ దొంగ గురువును నిలదీశారు. అప్పుడు రమణులు ఏమీ మాట్లాడలేదు. ఆయన అలాగే గుహలో కూర్చొని ఉన్నారు. దొంగ గురువుకు కోపం వచ్చేసింది. అతడు గబగబా రమణుల దగ్గరకు వచ్చి గాండ్రించి అంతమంది మధ్యలో కూర్చున్న రమణ మహర్షి ముఖం మీద ఉమ్మివేశాడు. శివ శివ. అలా ఉమ్మేస్తే భగవాన్ ఏమీ అనలేదు. తనకున్న తుండుగుడ్డ తీసుకుని ముఖం మీద వేసిన ఉమ్మును తుడుచుకున్నారు. కనులలో మార్పు లేదు, ముఖంలో మార్పు లేదు. అంతే ఆనందంతో అంతే ప్రసన్నవదనుడై ఆయన కూర్చున్నాడు. అప్పుడు ఆ స్వామి కోపంతో, నేను నేను తిరువణ్ణామలై వదిలి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిన తర్వాత మీ బ్రతుకులు ఏమైపోతాయో, ఈ ఊరు ఏమైపోతుందో చూడండి అని చెప్పి కొండ దిగి తిరువణ్ణామలై నుండి వెళ్ళిపోవడానికి రైలెక్కాడు. కొంతమంది చేసే పనులకు ఆ ధూర్తతనమునకు అర్థం ఉండదు. రైల్లో ఆయన సీటుకు ఎదురుగా కొత్తగా వివాహమైన నవయవ్వనంలో ఉన్న దంపతులు కూర్చొని ఉన్నారు. ఆయనకు తాను స్వామిని అనే అహంకారం ఉంది. ఆ పిల్లాడికి ఈయన ఏదో పని చెప్పాడు. అతనికి కొత్తగా పెళ్ళయింది. భార్యతో సరదాగా ముచ్చట్లలో ఉన్నాడు. అందుకని అతను లేవలేదు, వెళ్ళలేదు. అతను వెళ్ళకపోయేసరికి ఈయనకు కోపం వచ్చింది. వచ్చి, ఏమిటి నీకు ఆ పడుచు పెళ్ళాంతో ముచ్చట్లు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నేనెవరో తెలుసా అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి, ఏమిటి ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏమిటలా మాట్లాడుతున్నావు అని తన బూటు తీసి ఆ గురువును ఒళ్ళంతా చితకబాదాడు. ఎందుకు కొట్టాడు? ఈయన పైన రమణుల మీద ఉమ్మేసి వచ్చాడు. ఈశ్వరుడు లేడా? మహాత్ముల జోలికి వెడితే సద్య ఫలితము వస్తుంది. ఇలా ఎన్నో జరిగాయి. మళ్ళీ కొన్నాళ్ళు పోయాక వచ్చాడు. వచ్చి రమణ మహర్షిని ఉన్నవారిని ఉన్నట్టుగా ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయి ఒక బండ మీద కూర్చోపెట్టి, అప్పుడు నేను నీ మీద ఉమ్మేశాను కదా, ఆ కోపం ఇంకా నీ మనసులో ఉంటే నా మీద ఉమ్మేసేయ్ అన్నాడు. ఎప్పటి మాట? రమణులు నవ్వుతూ కూర్చున్నారు. ఆయన ఏమీ అనలేదు. అప్పుడు ఈయన, నీవు ఎప్పుడూ ఇంతే, అన్నిటికీ నవ్వుతావు. నీకు నిర్వికల్ప సమాధి అంటే ఏమిటో నేర్పుతాను, నువ్వు నేర్చుకో అంటుంటే శిష్యులందరూ వచ్చారు. వస్తే, మీకు ఇక్కడ పని లేదు, పెద్ద మనుషులం మాట్లాడుకుంటున్నాము, మీరు వెళ్ళిపోండి అని చెప్పి రమణులకు నిర్వికల్ప సమాధిని గురించి చెప్పి మంత్రోపదేశం చేస్తానని అది ఇది అన్నాడు. రమణులు ఏమీ అనేవారు కాదు. ఆయన చెబుతుంటే ఈయన ఏమీ తెలియని వాడిలా అంతా వింటూ ఉండేవారు. అన్నిటికీ సాక్షి. అలాంటి జీవితం ఎవరికి వస్తుంది? ఆఖరికి ఆయనకు కోపం వచ్చి, నేను చెప్పినది నీవు వింటున్నావో తెలియదు, వినడం లేదో తెలియదు అంటూ మళ్ళా ఆయనతో గొడవపడ్డాడు. అప్పుడు రమణ శిష్యులందరూ వచ్చి ఆ గురువు మీద కర్రలెత్తి చావగొట్టడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఆ గురువు మళ్ళీ వాళ్ళకి శాపములు పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ అక్కడికి రాలేదు. ఆయన ఏమైపోయాడో తెలియదు. తిరువణ్ణామలై అలాగే ఉంది. ఒకసారి కావ్యకంఠ గణపతి మునికి
తనకు బ్రహ్మమును గురించి చెప్పేవారెవరా అని అనుమానం వచ్చింది. కొండ మీద ఉన్న బ్రహ్మస్వామిని అడగాలి అనుకున్నాడు. అప్పటికి ఆయన ఇల్లు బయలుదేరిన తర్వాత ముద్దుకృష్ణ భాగవతుల ఇంట్లో చెవులకు ఉన్న జోళ్ళు తాకట్టు పెట్టినప్పుడు మాట్లాడడమే. ఆ తర్వాత కొన్ని సంవత్సరముల పాటు ఆయన మాట్లాడలేదు. ఆయన స్వరపేటికకు సంబంధించిన నాళములు కూడా ఇంచుమించు మూసుకుపోయాయి. ఈ స్థితిలో ఉండగా గణపతి ముని గబగబా కొండ ఎక్కారు. పళనిస్వామి ఎవరిని పడితే వారిని లోపలికి రానిచ్చేవాడు కాదు. గుహకి ఒక తడిక ఉండేది. ఆ తడికకు తాళం వేసి వెళ్ళేవాడు. ఒకసారి ఆయన బయటకు వెళ్ళాడు. ఆ రోజున ఎందుకో తడికకు తాళం వెయ్యకుండా వెళ్ళిపోయాడు. కావ్యకంఠ గణపతి ముని వస్తూనే లోపలికి వెళ్ళాడు. ఆయన అదృష్టవశాత్తు గుహలో రమణులు తపస్సులో లేరు. ఆయన బయట ఒక బండ మీద కూర్చొని ఉన్నారు. ఈయన వెడుతూనే కుడి చేత్తో కుడి పాదమును, ఎడమ చేత్తో ఎడమ పాదమును గట్టిగా పట్టుకొని, అయ్యా నన్ను కావ్యకంఠ గణపతి అంటారు. నేను ఎన్నింటినో చదువుకున్నాను, పండితుడనని అనిపించుకున్నాను, ఎన్నో మంత్రములను ఉపదేశం పొందాను, ఎంతో తపస్సు చేశాను. కానీ బ్రహ్మమును దర్శించుట ఎట్లు అనున్నది నాకు తెలియలేదు. మీరు నాకు ఉపదేశం చేస్తారనే ఆశతో కరుణించి నాకు ఉపదేశం చేస్తారా అని అడిగాడు. ఎప్పుడూ నోరు విప్పని వెంకటరమణులు ఆనాడు నోరు విప్పడం కోసమని ప్రయత్నం చేశారు. కానీ నోట మాట రాలేదు. కంఠము రుద్ధమై ఉన్నది. చాలాసేపటికి ఒక మాట అన్నారు. నీవు మంత్రమును చేస్తున్నప్పుడు శబ్దము ఎక్కడ పుడుతున్నదో ఆ మూలస్థానమును అన్వేషించు. అది నిజమైన తపస్సు. నీకు బ్రహ్మమును తెలుసుకోవాలన్న కోరిక పుట్టిన మనస్సు మూలస్థానము ఎక్కడ ఉన్నదో దానిని అన్వేషించు. అది బ్రహ్మమున్న స్థానము. అదే బ్రహ్మము. అదే దానిని గుర్తెరుగుటకు సాధనము అని చెప్పి, కాసేపు విరూపాక్ష గుహలో కూర్చుని తపస్సు చేస్తావా అని అడిగారు. అయ్యబాబోయ్! ఇంత అదృష్టమా అని గణపతి ముని లోపల కూర్చుని ఒక గంటసేపు రమణుల ఎదురుగుండా కూర్చొని ధ్యానం చేశారు. కానీ ఆత్మస్థానం వరకు వెళ్ళలేకపోయారు. ఆ విషయం ఆయనే చెప్పారు. కానీ అపారమైన శాంతిని పొందానని చెప్పారు. ఇన్నాళ్లకు రమణులు మొదట మాట్లాడింది ఆయనతోటే. దీనిని ఊళ్ళో చెప్పాలి. పళనిస్వామి వాళ్ళు గబగబా కొండ కిందికి వెళ్ళిపోయి ఇన్నాళ్లకి వెంకటరమణన్ మాట్లాడారు. ఎవరు రథం తోశారో ఆయనతోనే మాట్లాడారు అని చెప్పేసరికి తిరువణ్ణామలై అంతా కొండ ఎక్కేసింది. అప్పుడు కావ్యకంఠ గణపతి ముని ఆయనకు పేరు పెట్టారు. ఇప్పటి వరకు మీరు ఈయనను వెంకటరమణనని పిలుస్తారు. రమణులు తన పూర్వాశ్రమ నామమును ఒకసారి పలక మీద రాసి చూపించారు. ఇక నుంచి వీరిని భగవాన్ అని పిలవాలి. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఎవడు బ్రహ్మమును తెలుసుకున్నాడో అతను బ్రహ్మ అవుతాడు. కాబట్టి భగవాన్ రమణ అని పిలవాలి. అందరికీ కూడా ఆనందదాయకమైన స్థితిని ప్రసాదించగలిగిన వారు మహర్షి. భగవాన్ రమణ మహర్షి అని పిలవండి అని అప్పటి వరకు రమణన్గా పిలువపడే ఆయనకు భగవాన్ రమణ మహర్షి అని కావ్యకంఠ గణపతి ముని పేరు పెట్టారు. ఆ పేరే ఈనాటికి లోకంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి అని వాడుకలో ఉంది. అప్పుడే రమణ మహర్షి కూడా కావ్యకంఠ గణపతి మునిని నాయనా అని పిలిచారు. నాయనా అని దాక్షి దాక్షిణాత్యులు పిలుస్తూనే ఉంటారు. ఆ పిలవడంలో ఒక విచిత్రం ఉంది. గణపతిని దక్షిణ దేశంలో నాయన అని పిలుస్తారు. కానీ శరీరంతో ఉన్న వాళ్ళని మాత్రం వాళ్ళు నాయన అని పిలవరు. కానీ ఒక గణపతి అనుగ్రహం చేత పుట్టిన వారు ఖచ్చితంగా గణపతి స్వరూపులే అని నాయన అని పిలిచారు. అప్పటి నుంచి కావ్యకంఠ గణపతి ముని పేరు నాయనగా లోకంలో ప్రసిద్ధి చెందింది. ఉపదేశసారము మొదలగునవి తమిళంలో రచించిన తర్వాత కావ్యకంఠ గణపతి ముని సంస్కృత ప్రౌఢిమను తెలిసి ఉన్నవారు కనుక రమణులు తాను వ్రాసిన వాటిని సంస్కృతంలో వ్రాయమని గణపతి మునికి పంపించేవారు. పండితులకు చూపించి ఇంతటి శ్లోకం మనం ఎప్పుడైనా వ్రాసామా అని ఉపదేశానుసారమంతటిని సంస్కృతంలోకి తర్జుమా చేశారు కావ్యకంఠ గణపతి ముని. కాబట్టి వాళ్ళిద్దరిది అదొక విచిత్రమైన జీవితం.